డెడ్డానికి వచ్చావు రాంగ్ రోడ్ చూడండి అపర మేధావి రాంగ్ రోడ్కి వచ్చాడు థియేటర్ గల్లీలోనే ఉందట థియేటర్ కాదు మనోడు ఇంకోటి ఉన్నాడు కదా ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చామా నైట్ టైం మోటోలో కానీ పెట్టుకోవాలి ఇక్కడ మార్నింగ్ టిఫిన్ షాప్ పెడతారు టిఫిన్ షాప్ పెడతారు మార్నింగ్ మూడు ఇడ్లీ 10 రూపాయలు పట్టు 5 రూపాయలు చాలా బాగుంటుంది నువ్వు ఎంత తిన్నా 60-70 రూపాయల కన్నా ఎక్కువ తినలేవు మొత్తం ఆ షాపులో నుండి తినేసిన అన్ని రకాలు తిన్నా సరే ఎగ్ దోశ వేస్తారు వైట్ దోశ వేస్తారు సంవత్సరానికి పర్లేదా ఇక్కడ ఉండవా ఇట్లా అయిపోయింది భయ అయిపోయిందా లోపల చిల్లీ చికెన్ బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో లోపల వచ్చింది అయిపోయింది కదా చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకోండి పదం తెచ్చేస్తుందా వెజ్ బ్రో చికెనా వెజ్జా ఏం చికెన్ చికెన్ అంటే చెప్తున్నా కదా నేను అన్నీ ఒక్క మీద కలిపి ఎలా ఉంది బ్రో టేస్ట్ అదిరిందయ్యా సాంబార్ ఏంది ఇప్పుడు ఆవురు టిఫిన్ పోతే లైట్గా తక్కువ సరిపోతుంది కదా టిఫిన్ పోతాం అక్కడికి సత్యం కలిస్తే సాంబార్ వేసుకో నాలుగు వేరు ముస్లిం పోతే అలాగే వంకాయ బాగా మరిగిస్తారు వంకాయ ములకట్లు వేసి పప్పులు బాగా మరగతారు పప్పులు చేస్తారు బాగా
ఎక్స్పెక్ట్ చేయకూడదు. వెజ్ ఫ్రైడ్ రైస్కి చూస్తాను. ఇంకో 2 నిమిషాలకి 10 నిమిషాలకి అంతే. అదే సెప్టెంబర్ వస్తే కరెక్ట్ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్ కంప్లీట్ అయిపోతుంది. సెప్టెంబర్ అంతా జాయిన్ అయిపోతుంది. 29 కాకపోతే ఈ బ్రాంచ్ కావడం 3 నెలల తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆకనాలు ఉంది. కారం ఉంది. ఇప్పుడే తిన్నాం గాయ్స్, ఇంకా సినిమాకి వెళ్ళాలి. సినిమా ఎలా ఉందో చెప్తాను, రేపు చెప్తాను మీకు. జైలర్ తలైవా గుండెబొర్రోడు తలైవా. వీఆర్ గోయింగ్ ఆన్ రాంగ్ రోడ్. బట్ మీరైతే ట్రై చేయొద్దు ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ రోడ్ల పైన కానీ. మేమైతే కొద్దిగా తోపులం కాబట్టి రాంగ్ రోడ్లో కూడా వెళ్తాం. ఎటు చూసినా పచ్చని చెట్లే ఉన్నాయి, గాలి సరిపోవట్లే పీల్చడానికి. సో ఇది చూస్తే డైమండ్ పార్క్. అంటే ఈ పార్క్లో డైమండ్లు ఉంటాయి. అప్పుడెప్పుడో డైమండ్లు పడితే ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు, అందుకని అప్పటి నుంచి డైమండ్ పార్క్ ఇది. చూడండి అంతే కదా, డైమండ్ షేప్లో ఉంటారు పార్క్ అని. డైమండ్ షేప్లో ఉంటుందంట. అంటే మా వాడికి తెలియకలగా అంటాడు. నాకు తెలుసు, నాకు నిజాలు తెలుసు. ఇతను డైమండ్ షేప్ అని వస్తున్నాడు కానీ. అనుకున్నాడు గడ్డిపూల గుడిస్తుండదు ఇప్పుడు. ఇదిగో సోనా దీంట్లోనే కొన్నా ల్యాప్టాప్. దెంగాడు 50,000 నెట్ క్యాష్. ఏదే అర్థం కదా, 50,000. నేను ఉన్నాయి బ్రో నా దగ్గర, అప్పుడు జాబ్ చేసేవాడిని కదా. ఆ 20,000 ఏదో వచ్చింది నాకు అప్పుడు. డజన్ 80కి తెలుసు తెలుసు. గొడవ అవుతుంది అక్కడ, గట్టిగా అవుతుంది, కొట్టుకుంటారేమో తెలీదు. శారీ మందిర్ హోల్సేల్ షాప్ అంట ఎక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే భూమి మీద ఉన్నాం, అది 100% కరెక్ట్. రైల్వే న్యూ కాలనీ అంటే ఒకప్పుడు రైల్వే ట్రాక్లు ఏవైతే ఉంటాయో ఇక్కడ తయారు చేసేవాళ్ళు. ఏమి అంతేనా? అంటే సో పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ కూడా ఇక్కడే ఉంది, రైల్వే కాలనీలోనే. ఆ పూజిత అంటే పద్మకు సంబంధించిన వాళ్ళు అనమాట, అందుకని అలాగా. సో ఇంకా చూసుకుంటూ పోతే పిచ్చి పిచ్చుకుంటాయి మన వీడియోలో, చూసుకోండి, పండగ చేసుకోండి.
ఎందుకంటే మంచి వీడియోలు పెడితే ఎవరు చూడట్లేదు. సో నేను ఫిక్స్ అయిపోయినా మెంటల్గా పిచ్చి పిచ్చి వీడియోలు పెడతాను ఈరోజు. మనం చూడండి మీ అందరి కోసం. ఇదే ఇక్కడ ఆంటీలు ఉంటారండి, అట్లా స్నానాలు చేస్తున్నారు. వాళ్ళకి చూపించను, మీరు ఆశ పెట్టుకోవద్దా. జైలర్ సినిమాకి అయితే వచ్చేసినాము. థియేటర్ అయితే మన ముందు ఉంది. ఎవడో అట్ట తెచ్చేసాడు మనకి. సో దిస్ ఈస్ ద పార్కింగ్ ఏరియా. మేబీ దిస్ ఈజ్ అవుట్ సైడ్ పార్కింగ్, లోపల లేదటే. సో థియేటర్ నేమ్ వాజ్ శ్రీకన్య. సో ఫైనల్లీ మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఆపోజిట్లో శ్రీకన్య ఉంది. సో వెళ్ళి మొత్తం రచ్చ రచ్చ చేసేద్దాం, అరిచేద్దాం లోపల. పేపర్లు ఎగరేసేద్దాం. ఎదురుగా అయితే డెకరేషన్ ఉంది, ఏమో పెళ్లి జరుగుతుంది. అలా చూసుకుంటూ పోతే మనం స్పైసీ ఫుడ్ తిన్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం, తాగుదాం. సో హీఈస్ డ్రింకింగ్ వాటర్. అలా చూసుకుంటూ పోతే పైన ఎండిపోయిన చెట్టు ఉంది చూడండి. అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇక్కడ ఎలా ఉంది? మీరు నీళ్ళు తాగుతున్నారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు చాలా బాగున్నాయి, ఏదో దిగుతున్నట్టు, చల్ల దిగుతున్నట్టు. సైన్యం బయలుదేరిందండి. సో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము, తాగాము. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా సో 9:30 అయితే అవుతుంది. సో మనం అయితే లోపల థియేటర్కి అయితే వెళ్ళిపోవాలి. సో మనం ఇప్పుడు వచ్చింది సెకండ్ షోకి అనమాట. సో దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్ అట్ వీకెండ్. సొంత యజమాని చూసిన కుక్కలాంటిది కొత్త దూరుస్తుంది, తర్వాత కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. దమ్ముంటే నువ్వు రారా. ఏట రాజా, ఫోటోలు తీయకూడదంట, కేసు అవుతుంది తెలుసా. సిగరెట్ కానీ బీడీ కానీ కలిస్తే జరిగే నష్టం ఏమిటని ఏం చలేస్తుందా ఫుల్గా ఏసి గట్టి దెంగేస్తాడు. చేస్తుంది అసలు తెలియదు. ఏంటండి కెమెరా ఇదనమాట ఈరోజు పంచాయతీలకు.